మంజం జిల్లా కొమరాడ మండలం బెన్నిడి గ్రామంలో ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక్ జగదీశ్వరి పాల్గొని అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి గిరిజన వెనుకబడిన గ్రామంలో చివరి లబ్ధిదారుడికి చేరేలా కృషి చేస్తుందన్నారు. అర్హులైన రైతులందరికీ రెవెన్యూ సమస్యలను పరిష్కరించి భూ హక్కు పత్రాలను అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. చట్ట ప్రకారం కుమారులు కుమార్తెలకు సమానంగా ఆస్తి హక్కులు ఉంటాయని వివరించారు. ఇంకా ఎవరికైనా పాస్ పుస్తకాలు లేదా ఇతర రెవెన్యూ సమస్యలు పెండింగ్లో ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పాస్ పుస్తకాలు పొందిన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక ప్రయోజనాలు కూడా అందనున్నాయని తెలిపారు. ప్రభుత్వ విప్ తోయక్ జగదీశ్వరి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తున్నామని, సామాజిక భద్రతా పెన్షన్లను కూడా గణనీయంగా పెంచి అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. కొమరాడ మండలంలో 2 కోట్లకు పైగా వ్యయంతో ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేశామని, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధితో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి, జిల్లా మండల స్థాయి రెవెన్యూ, వ్యవసాయ, సర్వే శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన రైతులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏవైతే మీకు అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మన కలెక్టర్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మీరు ఏ విధంగా జీవనోపాధి సాగిస్తున్నారని చెప్పి గతంలో 100 రోజుల ముందే మీ దగ్గరికి రావడం జరిగింది. మరి అలాగే విద్య, అలాగే మీరు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారని మీ బాగోగులు చక్కగా తెలుసుకొని గ్రామ ముస్తాబే కాదు ఫ్యామిలీ ముస్తాబు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ రోజు నిజంగా కలెక్టర్ గారు, మరి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రశంసలు కూడా కురిపించడం జరిగింది. ప్రతి దగ్గరలో కూడా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి గ్రామ ముస్తాబు ఉండాలి. బాగోగుల గురించి పదే పదే ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఈ గ్రామానికి రోడ్లు కావాలని చెప్పి ఎన్నిసార్లు అడిగారు. మరి ఈ రోడ్లన్నీ రావడానికి ఇక్కడ ఈ సమస్య ఉందనే విషయం కలెక్టర్ తెలియదు మామూలు, కానీ స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు వీటిని తీసుకొచ్చి ఇది ఇక్కడ అవసరం అని వాళ్ళు అడిగి వాటిని శాంక్షన్ చేయించుకొని వాటిని కంప్లీట్ చేసి ఈ రోజు బెన్నిడి ఇంత అందంగా ఉందంటే వాటికి వాళ్ళందరూ కృషి ఉంది. వాళ్ళందరినీ కూడా నేను మీ తరఫున అభినందిస్తూ ఉన్నాను. చాలా సంతోషం మీ గ్రామంలో నీళ్లు పడినందుకు. అదేవిధంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి కూడా పోల్స్ అన్ని వేసాం. రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా మిగతా ఇస్తే అవుట్ కూడా కంప్లీట్ చేద్దాం. అదేవిధంగా మంచి గ్రంథాలయం పెట్టారు. ఇక్కడ చిరుధాన్యాలు పంపిణీ చేశారు. కొబ్బరి మొక్కలు మొత్తం కూడా పెట్టడం జరిగింది. మనకు మీరు ఇంకా చేస్తానంటే ఎన్ఆర్ఈఎస్లో కూడా ఇస్తాం మీకు. బీబీజీ రామజీలో కూడా మీరు రోడ్డు పొడవుకు కూడా మీరు అందంగా ఉంది. రోడ్డు పొడవుకు మీరు మెయింటైన్ చేయగలిగితే మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇస్తాం, చెట్లు ఇస్తాం. రోడ్డు మొత్తం ఎడమకుడివి కానీ చెట్లు నాటితే పంచాయతీకి ఆదాయం వస్తుంది. నేషనల్ అవార్డుకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి గ్రామంగా మారింది. జాతీయ స్థాయిలో మీరు ఆదర్శంగా మారేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.